అందరికీ నమస్కారం అండి. ఇప్పుడైతే ఎలక్ట్రానిక్ సిటీ నుంచి బనశంకరికి అయితే బయలుదేరాము. ఎలక్ట్రానిక్ సిటీ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. వెళ్ళిన తర్వాత సిల్క్ బోర్డ్ దగ్గర అయితే లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుని జేపీ రోడ్ సైడ్ వెళ్ళాలి. అటు నుంచి స్ట్రైట్గా వెళ్తే కనకపుర రోడ్ వస్తుంది. అక్కడికైతే బెంగళూరులో ప్రసిద్ధి చెందిన క్షేత్రాల్లో ఇది ఒకటి. మార్నింగ్ 6 నుంచి 1 వరకు, ఈవినింగ్ 4:30 నుంచి 9 వరకు ఈ టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. ఈ టెంపుల్ కనకపుర రోడ్లో ఉంటుంది. స్థల పురాణం ప్రకారం బీజాపూర్లోని బాదామిలో బనశంకరి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ని వనశంకరి అని కూడా అంటారు. అక్కడి నుంచి సోమన శెట్టి అనే బెంగళూరుకు చెందిన భక్తుడు ఈ అమ్మవారిని తీసుకొచ్చి బెంగళూరులో ప్రతిష్ఠించారంట. గుడి లోపల వినాయకుడు, బనశంకరీదేవి, శివుడు ఉన్నారు. ఇక్కడ మనం కోరుకునే కోరికలు కూడా జరుగుతాయో లేదో కూడా అమ్మవారు చెప్తారంట. నాకైతే ఫస్ట్ అయితే అర్థం కాలేదు, ఆ లైన్ ఏంటి అంత సైలెంట్గా ఉన్నారు అని అనుకున్నాను. తర్వాత తెలిసింది, మనం 2 హ్యాండ్స్ పట్టుకొని, అక్కడ అమ్మవారి పాదాల్లా ఉంటాయి, అవి 2 మన హ్యాండ్స్తో పట్టుకుంటే అవి ఆటోమేటిక్గానే మూవ్ అవుతాయంట. అలా మూవ్ అయితే మన కోరిక అనేది నెరవేరుతుందంట. కొంచెం టైం పడితే హ్యాండ్ మూవ్ అవడానికి, మన కోరిక కూడా నెరవేరడానికి కొంచెం టైం పట్టిద్దంట. మనం రాహుకాలాన్ని అశుభంగా భావిస్తాం, కానీ ఇక్కడైతే రాహుకాలంలోనే అమ్మవారిని నిమ్మకాయ దీపాలతో ఆరాధిస్తారు. మంగళవారం, శుక్రవారం, ఆదివారం రాహుకాలాల్లో అమ్మవారికి ప్రత్యేకంగా ఇలా చేస్తారంట. అక్కడ అన్నదానం కూడా ఉంది. ఇక్కడ ప్లేట్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనం అక్కడ తిన్న తర్వాత మనం కూడా ఆ ప్లేట్స్ని వాష్ చేసి అక్కడే పెట్టేయాలి. బెంగళూరులో చాలా చోట్ల ఇలాగే చేస్తారు. ప్లేట్స్ ఉంటాయి నిత్యాన్నదానం జరిగే టెంపుల్స్లో. అక్కడ టెంపుల్స్లో ప్లేట్స్ మనం తీసుకొని అక్కడే వాష్ చేసి అలా పెట్టేయాలి. మన సైడ్ అయితే ఇస్త్రాకుట్లో అట్లా పెడతారు కదా. బయట అయితే చాలా షాప్స్ ఉన్నాయి. బయటకు వచ్చిన తర్వాత చాలా షాప్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, జూట్ బ్యాగ్స్, అలాగే ప్లాంట్స్ కూడా అమ్ముతున్నారు. చాలా యూనిక్గా ఉన్నాయి ప్లాంట్స్ కూడాను. స్లిప్పర్స్ కూడా ఉన్నాయి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్. మార్కెట్ కూడా అక్కడే దగ్గరలోనే ఉంది. బస్ స్టాండ్ కూడా దగ్గరే, మెట్రో కూడా దగ్గరే అనుకుంటా. దానికి స్పైసెస్ కూడా అమ్ముతున్నారు అక్కడ. మీరు కూడా బెంగళూరులో ఉంటే ఒకసారి బనశంకరి టెంపుల్ విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.